ఓకే, ప్రైజ్ లార్డ్. బాగున్నారు అందరూ? బాగున్నారా? ఓకే. సో పిల్లలందరూ, చిన్నపిల్లలు ఎవరెవరు మమ్మీ డాడీ ఇక్కడ ఉన్నారు? డాడీస్ ఎవరెవరు ఉన్నారు? లేరా? మీ డాడీస్ ఉంటే మీ డాడీస్ దగ్గరికి వెళ్ళి చెప్పాలా హ్యాపీ ఫాదర్స్ డే అని. ఈరోజు ఉన్నారా? మిస్సింగ్ అక్క కొంతమంది ఫాదర్స్ మిస్సింగ్. వస్తారు. ఓకే, రైట్. అదే ఆరాధనకు ఏమంటారు, భార్య భర్త పిల్లలు అందరు రావాలి కదమ్మా, రైట్. ఎన్నో పనులు ఉంటాయి, ప్రతి వారమంతా మనం వేరే పనులు చేసుకుంటాం. ఆరాధనకు మనము ఏమంటారు, కలిసి అందరం కలిసి రావాలి. ఓకే, అది దీవెన, అది ఆశీర్వాదం, అది వాక్య క్రమం కూడా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఈరోజు ముందుగా వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించింది కాక. ఈ హ్యాపీ ఫాదర్స్ డే రోజు మరి ఫాదర్స్ లేనప్పుడు నేను ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాదు కదా. మీరు మీ హస్బెండ్స్ చెప్పండి, పాస్టర్ గారు ఒక 5 నిమిషం నుంచి వచ్చాడు, హ్యాపీ ఫాదర్స్ డే అని. ఈ ఫ్యాన్ వచ్చేదా ప్లీజ్, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాడని. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నిన్న 2 రోజుల క్రితం రాబర్ట్ గారు ఆంటీ ఈరోజు మనల్ని పిలుస్తూ ఉందని విశ్వవాణి వారంగా మనం వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. రాబర్ట్ గారు ఏమో మంచిర్యాలలో వెళ్ళారు. మీ అందరికీ తెలుసు, రెవరెండ్ రాబర్ట్ గారు మంచిర్యాల వెళ్ళారు. అందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఆంటీకి అన్న విజయ్ పేరు మర్చిపోయారు, శ్యాంబాబు గారికి నేను మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చాలా ఐ థింక్ మెనీ ఇయర్స్ తర్వాత నేను వస్తున్నాను కదా. నన్ను మర్చిపోయారు మీరు, ఎవరు మర్చిపోలేదు కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మనందరం బైబిల్ పైకి బైబిల్ కోరస్ పాడదాం. ఓకే, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the day. Oh, the best book to read is the Bible. God bless you. ఈరోజు ఈ స్పెషల్ డే బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభుని అడుగుతూ ఉన్నాను, ప్రభా ఏ సందేశం మీరు సాధారణంగా ఫాదర్స్ డే అన్నప్పుడు ఫాదర్స్ కొరకే మాట్లాడుతూ ఉంటారు, మదర్స్ డే అన్నప్పుడు మదర్స్ కొరకే మాట్లాడుతూ ఉంటారు. సిస్టర్స్ డే ఉంటుందా? ఉంటుంది. సిస్టర్స్ డే రోజు 50 సిస్టర్స్తోనే మాట్లాడుతూ ఉంటారు. చిల్డ్రన్స్ డే అన్నప్పుడు ఓన్లీ చిల్డ్రన్స్ డేనే మాట్లాడుతూ ఉంటారు కదా. ఇంకేం డేస్ ఉంటాయి? వాలంటైన్స్ డే అన్నప్పుడు ప్రేమ గురించి మాట్లాడతారు. ఓకే కదా. యా, ఈరోజు ఏం మాట్లాడమంటారు? నాకు అనిపిస్తుంది కదా, మీరు కుటుంబాలుగా ఇక్కడికి వచ్చారు. ఫాదర్స్ డే అని డైరెక్ట్గా అనేదానికంటే నాకు ఇంకొకలాగా అనిపిస్తూ ఉంది. మనం ఫాదర్స్ డేనే ఇది, కానీ ఈరోజు మనం ఒక న్యూ టాపిక్ ఆలోచిస్తే మంచిదేమో అని అనిపించింది. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, దేవుడు, నీవు, నేను, మనం కుటుంబాలుగా ఎలా ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు కదా. మీరు చూడండి, 2-3 మాటలు మనం చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పిల్లలు మీరు బైబిల్స్ లేవు మీ దగ్గర? ఎక్కడున్నాయి పిల్లలందరూ? మొత్తం బైబిల్స్ తీయండి. నేను చెప్తూ ఉన్నాయన్నీ మీరు చదవాలి. ఓకే, రైట్. బైబిల్స్ పిల్లలందరూ బైబిల్స్ తీసుకొని రావాలి. లేకపోతే ఎవరిదైనా ఎక్స్ట్రా టేబుల్ మీద కొన్ని బైబిల్స్ ఉన్నాయి కదా, ఆ బైబిల్స్ అన్ని పిల్లలకి ఇవ్వండి. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ పైకి చూపెట్టండి. ఓకే, బైబిల్ లేని వాళ్ళు ఎవరో చూపెట్టండి. అక్కడ ఉన్నాయి 2-3 బైబిల్స్ ఉన్నాయి, అవి ఇచ్చేసాయి. ఇంకా బైబిల్ ఎవరికి లేదు? అమ్మ మీ అందరికి ఉందా బైబిల్?
ఓకే రైట్. బైబిల్స్ అందరు ఉండాలా, వచ్చేటప్పుడు తీసుకొని రావాలి. అంకుల్ కరెక్టే కదా, రైట్ కదా? ఓకే, సో బైబిల్స్ తీసుకుని రావాలా. బైబిల్స్ ఇంట్లో అందరికి ఉండే విధంగా తల్లిదండ్రులు చూడాలి. ప్రతి మాకు ఇంటి అందరికి ఒకటే చిన్నప్పుడు ఉండేది, అప్పుడు ఎక్కువ ప్రింట్స్ ఉండేవి కాదు, కొనడం కూడా కష్టం కదా. ఇంటికి ఒక బైబిల్, 2 బైబిల్, 3 బైబిల్ అట్లా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఏమంటారు వర్షన్స్ వచ్చినాయి. థంబ్ బైబిల్ అని, రెడ్ లెటర్ బైబిల్ అని కదా, ఇంకా ఎన్నో రకాల బైబిల్స్ వచ్చినాయి. ఒక్కొక్కరికి 2, 3, 4, 5 ఉన్నాయి. కానీ పిల్లలందరికీ ఉండాలి, ప్రతి వ్యక్తికి ఒక బైబిల్ ఉండాలా. ప్రతి ఒక్కరూ పొద్దున్నే లేచి చదివే విధంగా తల్లిదండ్రులు చూడాలా. తల్లిదండ్రులు చదవాలా, పిల్లలు కూడా చదవాలా కదా. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యము, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదేంటి కదా, గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే. మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఎట్లా జీవితంలో బాగుపడతాం కదా. ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పినవన్నీ ఆదివారం రావడం గొప్ప సంగతి కాదు, వారంలో జరుగుతూ ఉన్న ప్రార్థన కూడికలకు హాజరు కావడం గొప్ప సంగతి కాదు. నువ్వెంతవరకు దేవునికి విధేయుడై ఉన్నావో అది వెరీ ఇంపార్టెంట్. మనం చదివాం, విన్నాం ఇందాక. ఏమంటారు ఎఫెసీ పత్రికలో ఏమంటారు 2వ పాఠంగా మనం చదివాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం కదా. 6వ అధ్యాయంలో ఏమన్నాడు? పిల్లలారా, ప్రభునందు మీ తండ్రులకు తల్లిదండ్రులకు విధేయులు అయి ఉండండి, ఇది ధర్మమే. దేవుడు చెబుతూ ఉన్న మాట ఏంటంటే విధేయత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భాగంలో గమనించాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులను ప్రేమించండి అనడం లేదు. ఏమన్నాడు? విధేయులై ఉండండి. యేసుక్రీస్తు కూడా ఆయన మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించారు. తన ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని, చెప్పండి ఎక్కడుంది అది? అమ్మా మీ బైబిల్ ఉందా? ఎక్కడుంది? యోహాను సువార్త 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 1వ అధ్యాయం 12వ వచనం. తనెందరు అంగీకరించారో తనందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు దేవుడు ఏం చేశాడు కదా, అధికారం ఇచ్చాడు. మనం చాలాసార్లు ఏమవుతుందంటే మన అధికారాన్ని మనం ఉపయోగించట్లేదు. మన అథారిటీ దేవుడి పిల్లలు. ఒక ఎగ్జాంపుల్ అంటున్నాను. ఎమ్మెల్యే కొడుకున్నాడు అనుకోండి. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే లాగా చేస్తాడా, ఎమ్మెల్యే కంటే ఎక్కువ చేస్తాడా? చెప్పండి ఎక్కువ చేస్తారు. దేవుడి పిల్లల మనం, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించట్లేదు. అందుకే మనం దారిద్ర్యతను మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. మనం ఎందుకు పేదవారంగా, మనం ఎందుకు ఏమంటారు నిస్సహాయులుగా ఉన్నాము అని అంటే దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం ఎక్సర్సైజ్ చేయట్లే. గమనించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు మన పట్ల ఏమి కోరుకుంటూ ఉన్నాడు. మనం ఏ విధంగా ఏమంటారు ప్రభావవంతమైన కుటుంబాలుగా, ప్రభావవంతమైన క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవించాలి అనేది మనం తెలుసుకున్నాం. పిల్లల కింగ్డమ్ ఫ్యామిలీస్. ఈరోజు నేను ఆశించింది ఏంటంటే మన యొక్క కుటుంబాలు రాజ్య సంబంధమైనవి, దేవుని రాజ్య సంబంధమైన కుటుంబాలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టంగా ఉంది ఆ విధంగా నా ఫ్యామిలీ దేవుని కొరకై జీవించాలని కదా? నా కుటుంబం దేవుని కొరకు ఉండాలి. నా కుటుంబం దేవుని విషయాల కొరకై ఆశ కలిగి దేవుణ్ణి హెచ్చించేదిగా, దేవుణ్ణి ప్రతిబింబించేదిగా, దేవుని కొరకు జీవించేది నా కుటుంబం ఉండాలని ఇక్కడ కూర్చున్న మనందరి యొక్క ఆశ ఉండాలా. మీరు ఎంతమంది చేయతారు? వారందరిని బట్టి వందనాలు. ఒకరు చేయకపోతే ఈ సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మనం డిసైడ్ చేసుకోవాలి. ప్రభా, నా కుటుంబం కూడా నిన్ను సేవించే కుటుంబంగా, నా కుటుంబం కూడా నిన్ను ఘనపరిచే కుటుంబంగా, నా కుటుంబం కూడా నిన్ను మహిమపరిచే కుటుంబంగా, నా కుటుంబం కూడా ప్రభా నిన్ను ప్రచురం చేసే కుటుంబంగా నువ్వు చేయి ప్రభా అని అంటే దేవుడు చేస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని అయినా
తృప్తిపరిచే దేవుడు. అలాంటి ఆశ మనం కలిగి ఉండాలి ప్రియులారా. కాబట్టి మొదటి మనం ఆలోచించాలి, దేవుడు మన ఎడల లేక మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము జాగ్రత్తగా చూద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఫస్ట్ నెంబర్ 1 దయచేసి చూడండి, దేవుడు నీవు నేను మనము ఏ విధంగా మనము ఏమంటారు బలవంతమైన కుటుంబాలుగా ఏ విధంగా మన కుటుంబాలు ఉండాలి అని అంటే, దేవుడు మొదటిగా ఏం కోరుకుంటున్నాడంటే మనమట సంపూర్ణ భక్తియు కదా. మనము ఎట్లుండాలా? సంపూర్ణ భక్తియు. ఇక్కడ కూర్చున్న మనం ఎలాంటి వాళ్ళము మనకే తెలుసు. నేను చెప్పవలసిన అవసరం లేదు, పాస్టర్ గారికి ఒక చెప్పవలసిన అవసరం లేదు. నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నువ్వు నిజమైన భక్తి గలవారుగా మనం ఉన్నామా? బైబిల్లో మాట ఉంది, భక్తి గలవారని ఉన్నారు కానీ వారి భక్తిని ఆశ్రయించట్లేదు. దేవుడు అన్నాడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని అంటే, పైన కదా ఏమన్నాడు? ఆ మాటలు అన్నాడు, మీకు వస్తే చెప్తా ఉన్నారు కానీ చెప్పండి. వెరీ గుడ్. సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. శక్తి ఉంది, దాని శక్తిని ఆశ్రయించట్లేదు. దేవుడు ఏమంటాడంటే సంపూర్ణ భక్తియు. దేవుడు బిడ్డలారా, ఈరోజు మనం కూర్చున్న మనము మన భక్తి ఏ విధంగా ఉంది? సంపూర్ణమైన భక్తి కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? దేవుడు అంటే భయం. 128వ కీర్తన అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదించబడును. ఈరోజు ఫాదర్స్ డే కదా. ఒక భర్త తండ్రి కుటుంబానికి యాజకుడు అనే విషయం తెలుసుకోవాలా. దురదృష్టవశాత్తున మన దేశంలో ఏమైపోయింది అని అంటే, భక్తి చేసేదంతా స్త్రీకి అయిపోయింది. హిందూ సంప్రదాయంలో మనం ఆలోచించినట్లయితే ఎవరు చేస్తారు భక్తి కదా? ముస్లింలు మీకు తెలుసా, మసీదుకి ఎవరు వెళ్తారు? పురుషులు వెళ్తారు, స్త్రీ వెళ్ళదు. స్త్రీ ఇంట్లో చేస్తుంది. వాళ్ళేమో క్రమం ప్రకారం బైబిల్ పాత నిబంధన వారు పాటిస్తూ ఉన్నారు. కుటుంబానికి యజమాని, కుటుంబానికి యాజకుడు ఎవరు అనంటే తండ్రి, భర్త. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. భయము భక్తి 2 పదాలు కనబడుతూ ఉన్నాయి. ఆలోచించాలి. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. కానీ తెలుగు బైబిల్లో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల ఈ 2 పదాలు కలుపుతూ ఉన్నాడు, భయము భక్తి కదా. భయము మీరు చూడండి, బైబిల్లో ఏమంటే తెలుగు తర్జుమా ఇక్కడ రాయబడింది, ఆదిమ హీబ్రూ గ్రీక్ భాషల నుండి భాషాంతరము చేయబడింది. సో భయం వేరే, భక్తి వేరే. నేను కొన్ని నిమిషాలు ఏమంటారు, సామాన్య మంచోడు ఎప్పుడు ముగించాలో చెప్పలేదు కదా, చెప్తారా? ఇప్పుడు అవసరం లేదు కదా. వెరీ గుడ్. ఓకే, సో సాయంత్రం వరకు కూర్చుందాం. ఓకే రైట్. ఇక్కడ మనం గమనించాలి 2 పదాలు చాలా ఇంపార్టెంట్. భయము భక్తి. భయము దాని యొక్క గుణ లక్షణాలు వేరే, భక్తి దాని యొక్క గుణ లక్షణాలు వేరే. సాధారణంగా ఎట్లుంటామనంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, భక్తి ఉండదు కానీ భయం ఉండదు. లాభంలే. ఇక్కడ 2 ఉండాలా పిల్లరా, భయం ఉండాలా, భక్తి ఉండాలా. నేను ఈ మాట ఏమంటారు, ఈ మాట నేను కొంచెం డిక్షనరీ నేను చూశాను. అంటే ద ఫియర్ అనే మాట, ఫియర్ అనే మాటను గమనించినట్లయితే దానికి 3 నిర్వచనాలు లేక అవి చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఏంటి అని అంటే, భయము అని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భయము అని అంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఉంది అనుకోండి, ఫ్యామిలీ ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. సో భర్త పనికి వెళ్ళాడు, ఇంటికి వస్తున్నాడు అనుకోండి, భర్త యొక్క మోటార్ సైకిల్ బుర్రమని శబ్దం వినబడ్డది కదా. ఇంట్లో ఎట్లా ఉంటుంది? అలాగే ఉంటుందా? చెప్పండి. అలా చదువుతారు. మేము ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నాం, హైదరాబాద్ నుండి విశాఖపట్నం పోతా ఉంటే మేము మాట్లాడుతూ ఉన్నాము. మా ఎదురుగా కొంతమంది మార్వాడి లేడీస్ కూర్చుని మా సంభాషణ విన్నారు. విన్న తర్వాత ఆమె ఏమంటుందంటే మా ఇంట్లో మా ఆయన వచ్చిన వెంటనే మా పిల్లలు అంటారు టైగర్ ఆగే అంటారు. ఏంటిది? టైగర్ ఆగే అంటే తండ్రి టైగరా? కొంతమంది తండ్రులు టైగర్ లా ఉంటారు.
జాగ్రత్తగా గమనించండి. వీఆర్ నాట్ టైగర్స్. మనం పులులం కాదు. మనం ప్రేమను వారికి పంచిపెట్టాలి, ఆప్యాయతను వారికి మనం పంచిపెట్టాలి, అనురాగాన్ని వారికి మనం పంచిపెట్టాలి. మా నాన్న వస్తుండు కదా, మా నాన్న వస్తుండు. ఈరోజు నాకేమొస్తుంది? మిఠాయి తెస్తాడు మా నాన్న. చిన్నప్పుడు కదా, చిన్నప్పుడు నేను కూడా తండ్రిని, నాకు 2 ఆడపిల్లలు. నేను అలా వస్తూ ఉంటే నేను కిటికీ దగ్గర ఉండి కదా, ఇంకంటే డోర్ కిటికీ దగ్గర ఉండి అనేవాడిని. మా చిన్న పాప అంటే ఫస్ట్ పాప అన్న వెంటనే ఎక్కడున్నా కానీ పరిగెత్తుకుని పాక్కుంటూ వచ్చేది. నాకు అనిపించింది పెద్దగా తర్వాత ఏమన్నది, నాన్న వస్తుందంటే ఎక్కడ పోతారు, అప్పుడే వాళ్ళకి టాయిలెట్ వస్తుంది. ఎస్ఆర్లో నేను తండ్రులతో ఈరోజు దేవుడు మాట్లాడతాను. ఎలాంటి ఇంప్రెషన్ మన భార్య మీద, మన పిల్లల మీద మనం పెడుతూ ఉన్నాం. చాలా విచారకరమైన సంగతి. దేవుడు బిడ్డలారా, ఆ విధంగా మనం ఉండకూడదు, ఆ విధంగా మనం ఉండకూడదు. మనము ఏమంటారు, ప్రేమ కలిగి, అనురాగము కలిగి, ఎప్పుడు గద్దించాలప్పుడు గద్దించాలి, కానీ ఎప్పుడు ప్రేమించాలప్పుడు ప్రేమించాలి. నేను ఒకసారి ఇండియా టుడేలో చాలా సంవత్సరాల క్రితం నేను చదివాను. మిలిటరీ ఆఫీసర్ అయిన వారు, కేరళకు సంబంధించిన వారు, ఢిల్లీలో ఉన్నారు, పెద్ద ఆఫీసర్. తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత కేరళకి వెళ్ళిపోయారట. కేరళకి వెళ్ళిపోతే అప్పటికి పిల్లలు పెద్దగా అయ్యారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ పిల్లలు ఢిల్లీలోనే సెటిల్ అయ్యారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రి రిటైర్ అయిపోయి వాళ్ళు కేరళకు పోయారు. ఒకరోజు ఆ తల్లి కేరళ నుంచి ఢిల్లీలో ఉన్న వాళ్ళ అమ్మకి, వాళ్ళ కూతురికి రాసిందంట. ఏమని రాసింది అని అంటే, అమ్మా మేము వచ్చి 2 రోజులైంది, మీ నాన్న తట్టుకోలేకపోతున్నాడు, ఒక్కడే ఒంటరిగా ఉండడం ఆయనకు ఏమంటారు తోచట్లేదు, ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు, మీరు మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అని ఆమె రాసిందంట. అప్పుడు ఈ కూతురు రిప్లై ఇచ్చింది. ఏమని రాసిందంటే, అమ్మ నిజంగా మా నాన్న గురించి చెప్తున్నావా నువ్వు అని అన్నారు. నిజంగా నువ్వు మా నాన్న గురించి రాస్తున్నావు. ఇంట్లో ఉన్నప్పుడే ఇక్కడ అంతా కూడా మా మిలిటరీ ఆఫీసర్ అయినా కదా, సేమ్ మిలిటరీ డిసిప్లిన్ బయట ఉన్నది లోపలికి తీసుకుని వచ్చాడు. మేము బతికినంత కాలం అంతా భయంతో ఆయనతో బతికాము, నువ్వే మాట రాస్తున్నావు అని చెప్పిందంట. దట్ ఈస్ ఎ ఫాదర్స్ హార్ట్. డోంట్ లూజ్ ఎనీ ఆపర్చునిటీ టు కిస్ యువర్ చిల్డ్రన్, టు హగ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు పెద్దగా అయినారు, నో ప్రాబ్లం, వారిని ఏమంటారు కౌగలించుకోకుండా సందర్భాన్ని బట్టి అప్రిషియేట్ చేయాలి, ప్రేమించాలా, గద్దించాలా. ఒకరోజు నేను మా పాప ఇంజనీర్, ఆమె వాళ్ళ ఇంజనీర్ క్లాస్మేట్స్ ఆమె మా ఇంటికి వచ్చారు. బయటికి వచ్చిన వెంటనే ఎందుకో సాధారణంగా నేను అట్లా ఇంట్లో ఎంటర్ అయిన వెంటనే కదా, ఆ రోజు ఇల్లంతా కూడా కొంచెం అదిగా ఉంది. సో నేను వెంటనే ఆమె అరిస్తున్నాను అన్నట్టు, ఆమె చేయవలసిన పని చేయలేదు. ఏమైంది అని ఆమె అంటుంది, నాన్న నా ఫ్రెండ్స్ ఉన్నారు అయినా నువ్వు చూడలేదు అన్నది. నేనేం అంటే ఆన్సర్ ఇవ్వలేదు. 2 నిమిషాలు అయినాక అంటుంది, నానంటే ఇట్లా ఉండాలి. ఒకవేళ ఆ రోజు ఆమె క్లీన్ చేయవలసిన భాగాన్ని నేను గద్దించకపోతే కదా, నాన్న ఓకే అంటున్నాడు కదా అని అనిపిస్తుంది. ఏమన్నంటే ఎక్కడ గద్దించాలో అక్కడ గద్దించాలా, ఎక్కడ ప్రేమించాలో అక్కడ ప్రేమించాలా, ఎక్కడ ముద్దాడాలో అక్కడ ముద్దాడాలా, ఎక్కడ కౌగిలించాలో అక్కడ కౌగిలించాలా, ఎక్కడ గైడ్ చేయాలో అక్కడ గైడ్ చేయాలా. పేరెంట్స్ మొట్టమొదటిగా గమనించండి. ఇంకా మనం ఒకటే మాటలో ఉన్నాం, ఇన్ని మాటలు ఉన్నాయి. ఫియర్, రెవరెన్షియల్ ఆ అని అంటారు. రెవరెన్షియల్ ఆ అంటే భక్తిపూర్వకమైన భయం. దేవుని ఎడల మనకి ఎలా ఉండాలి భయం అని అంటే, చాలా మంది ఎందుకు పాపం చేస్తారు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా మీకు, ఒక వ్యక్తి కదా, ఆయన పబ్లిక్ లో కనబడినప్పుడు ఉన్న వ్యక్తి కాదు, చీకట్లో ఉన్నప్పుడు, ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన ఏమి చేస్తున్నాడో లేకుంటే ఆమె ఏమి చేస్తుందో దాన్ని
బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చెప్పవచ్చు అని. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తూ ఉన్నాం మనం? ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లో ఎలాంటి ఏమంటారు చిత్రాలను పటాలను మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించాలి ప్రియులారా. యు ఆర్ నాట్ వాట్ యు ఆర్ ఇన్ ద పబ్లిక్, యు ఆర్ వాట్ యు ఆర్ వెన్ యు ఆర్ అలోన్. దేవుడు ఉన్నాడు అనే ఒక ఆ మనస్సాక్షి, ఆ భయం, ఆ ఇంగిత జ్ఞానం ఈరోజు మనలో లేనట్టుగా మనం చూస్తాం. అందుకొరకే విచ్చలవిడితనం. మొట్టమొదటిగా అంటున్నాడు, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఇది దేవుడు మన ఎడల ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నాతో చెప్పండి కదా, సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం ఎవరికి ఉన్నది కదా? ఉందా ఎవరికైనా? అమ్మ గాడ్ బ్లెస్ యు, అమ్మ కలుగుతుంది కదా. ఏ ఇబ్బందులు, ఏ కష్టం లేవు, ఎలాంటి లేవు, హాయిగా ఉన్నామని ఎంతమంది అంటారు? కానీ దేవుడు మనం ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు చేతులు ఎక్కలేదో నాకు అర్థం కావట్లేదు, కానీ అలాంటి జీవితం కొరకై మనం ఆశపడాలి. అలాంటి జీవితం మనం కావాలి అని దేవుడిని కోరాలి మనం. నంబర్ 1, దేవుడు నీవు నేను మనం ఎట్లా ఉండాలని అనుకుంటున్నంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కదా నెమ్మది కలిగి సుఖముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండో మాట చూడండి, అర్థం చేసుకోవాలి. దేవుడు మన పట్ల ఆయన ఏమి ఆశిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17-18 వచనం, లేక 17వ వచనం కదా. నీకు సమాధానము కలుగజేయును, నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, అప్పుడు నా జనులు విశ్రమ స్థలముల యందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించరు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎట్లానంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, మై పీపుల్ విల్ డ్వెల్ ఇన్ పీస్ఫుల్ హ్యాబిటేషన్స్, ఇన్ సెక్యూర్ డ్వెల్లింగ్స్ అండ్ ఇన్ క్వైట్ రెస్టింగ్ ప్లేసెస్. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను కదా, నేను బాగా మంచి ఇల్లు కట్టుకున్నారు అని అన్నాను. పాస్టర్స్ ఒక్కోసారి అనకపోతే బాగుండదు కదా అనేసి, మంచి కట్టుకున్నారంటే ఆమె అంటుంది, ఇది ఇల్లు కాదండి, ఇది కొంప, మీకు తెలియదు ఈ సంగతి అంటున్నాను కదా. దేవుడు ఏమంటూ ఉన్నాడు, ఏం కోరుతూ ఉన్నాడు మన ఎడలానంటే, మనమంట సుఖకరమైన నివాసముల యందు మనం నివసించాలి. సుఖకరమైన నివాసం కదా. మనకు అందరికీ తెలుసు, నేను చెప్పేటివన్నీ మీకేం కొత్త కాదు కదా. ఏ హౌస్ ఈజ్ బిల్ట్ బై బ్రిక్స్ కదా. ఏ హౌస్ ఈజ్ బిల్ట్ బై బ్రిక్స్, ఇటుకల ద్వారా కడతాం మనం. కానీ ఏ హోమ్ ఈజ్ బిల్ట్ బై హార్ట్స్. ఏ హోమ్ ఈజ్ బిల్ట్ బై హార్ట్స్. నలుగురు ఉంటారు, నలుగురికి సమాధానం ఉండదు. మొన్న ఆయన ఉన్నాడు, బ్రదర్ చిన్నగా 1 రూమ్ హౌస్ ఉన్నప్పుడే చాలా బాగుండేది అని అన్నాడు. ఒక 1 బెడ్రూమ్ హౌస్ ఉన్నప్పుడే బాగుండేది, కింద మీద ఎట్లా పడుకునే వాళ్ళు. ఇప్పుడు 3 బెడ్రూమ్ హౌస్ కట్టుకున్నాము కదా, ముగ్గురు 3 చోట్లకి వెళ్తారు, ఎవరు తలుపు తట్టినా తెలవరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, కలిసి భోంచేయరు, భోజనానికి రారు, కలిసి ఏముండదు, ఒకటే గది ఉండే. నేను అంటాను, ప్రభా మరలా ఆ స్థితి తీసుకురా అని. తెస్తాడు కూడా. జాగ్రత్త పిల్లలు, దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు. ఇఫ్ యు డిసోబే, నువ్వు దేవుడికి అవిధేయుడుగా నీవు ఉన్నట్లయితే దేవుడు మరలా నీకు ఆ స్థితి తీసుకొస్తాడు. గాడ్ విల్ టర్న్ కదా. రాజులు ఏమైపోయారు చెప్పండి కదా. కింగ్స్ హావ్ బికమ్ పాపర్స్, పాపర్స్ హావ్ బికమ్ కింగ్స్. దేవుడు చేస్తాడు ఎప్పుడు అనంటే మనం ఆయన విధేయుడిగా ఉంటే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. నెంబర్ 2 ఏంటంటే ఆయన అంటున్నాడు,
మై పీపుల్ విల్ డ్వెల్ ఇన్ పీస్ఫుల్ హ్యాబిటేషన్, సెక్యూర్ డ్వెల్లింగ్స్ అండ్ క్వైట్ రెస్టింగ్ ప్లేసెస్. విశ్రమ స్థలముల యందును, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందును నివసించదు. అలాంటి లైఫ్ మనకు కావాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు చూడండి, 128వ కీర్తన, 128వ కీర్తన 3:4 నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. దేవుని యొక్క ఆశీర్వాదం. వీళ్ళ మొదటి చరణంలో మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడు అంటున్నాడు. ఇక్కడ 2 మాటలు వస్తున్నాయి. ఏంటి అని అంటే, గాడ్ విల్ బ్లెస్ యువర్ వర్క్. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా మంది ఉంటారు, ఎట్లుంటారు అని అంటే, దేవుని అంటే పని చేస్తారు, 30 రోజులు కష్టపడతారు. మొదటి రోజు, రెండవ రోజు, మరేంటి ఫస్ట్ సెకండ్ బిహెచ్ఎల్ ఇక్కడ శాలరీస్ ఇస్తాడు. శాలరీస్ ఇచ్చిన రెండవ రోజు మళ్ళీ ఏమి ఉండవు. 3వ రోజు మళ్ళీ అప్పులు చేస్తారు. ఎందుకు ఆ విధంగా వారి జీవితాలు ఉన్నాయంటే, వారు దేవుడికి దశభాగం ఇవ్వరు కదా. వారి సొంత ఏమంటారు సొంత సుఖభోగాల కొరకే వారు ఖర్చు పెడతారు. ఇష్టానుసారంగా వారు జీవిస్తారు. దేవుడికి భయపడరు, దేవుడు చెప్పినట్టు వారు ఉండరు. ఇక్కడ అంటున్నాడు, నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. తర్వాత అంటాడు, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒకవేళ మిమ్మల్ని అడిగితే చేయొద్దని చెప్తే ఎత్తుతారు, కానీ ఎత్తవద్దు. కానీ మీరు పరీక్షించుకోండి. మన ఇళ్ళలో ఎంతమంది దగ్గర డైనింగ్ టేబుల్ ఉంది? ఎంతమంది కుటుంబంగా కూర్చొని కదా, రోజు అనాలుగా తెలియదు నాకు, కానీ ఎంత కాలమైంది, ఎంత బ్యాడ్ సిచ్యుయేషన్లో మనం ఉన్నామనంటే కదా. అమ్మ ఒకసారి వస్తుంది, నాన్న ఒకసారి వస్తాడు, పిల్లలు ఒకసారి వస్తారు కదా. ఫ్రిడ్జ్లో నుంచి వడ్డీని తీసుకుంటారు, అవన్లో వేడి చేసుకుంటారు, తినేస్తారు, వెళ్ళిపోతారు. రోజు పెద్ద మిలిటరీ ఆఫీసర్ ఏదో హడావుడిలో వచ్చిందంట. హడావుడిలో వచ్చేసి భోజనం చెన్నై టేబుల్ మీద కూర్చున్నాడు. అందరు సాధారణంగా అందరూ వచ్చి కుటుంబం వాళ్ళు భోజనం చేసేవారంట. ఆ రోజు ఆయనకి ఏదో హడావుడిలో చిన్న ఒక 3 year సన్ ఆయనకున్నాడు, 3 సంవత్సరాల కొడుకున్నాడంట. ఆయన వచ్చి గబగబా తినేస్తున్నాడంట. తినేస్తుంటే 3 సంవత్సరాలు అప్పుడప్పుడే కదా, 3 సంవత్సరాలు మంచి మాటలు వస్తాయి. వాడు అన్నట, డాడీ టామీ అండ్ యు ఆర్ సేమ్ అని అన్నాడట. వాళ్ళ బుక్ పేరు టామీ అన్నాడు. టామీ అండ్ యు ఆర్ సేమ్ అని అన్నాడట. ఏంటి అర్థం కాలేదు. వాట్ ఏమైంది అని అంటే, వాడు అన్నాడంట, డాడీ టామీ డజంట్ ప్రే అండ్ యు ఆల్సో డిడ్ నాట్ ప్రే అని అంట. ఎవరైనా టామీలు ఉన్నారా? జాగ్రత్త. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడు. మన ఆశీర్వాదానికి కారణం ఏంటంటే దేవుని ఎడల భయము, భక్తి. క్రైస్తవ నడవడి చక్కగా లేదు. బిల్డింగ్ స్ట్రాంగ్ ఫ్యామిలీస్, కింగ్డమ్ ఫ్యామిలీస్ అనే టాపిక్ లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ కుటుంబం ఇంపార్టెంట్ కాకపోతే దేవుడికి, ఆయన కుటుంబంలో పుట్టవలసిన అవసరం లేదు. ఆయనకు ఒక తల్లిని, తండ్రిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ దేవుడు చేసింది ఏమిటి అని అంటే ఫ్యామిలీ. ఏమంటారు, ఆదికాండం 26 మొదటి అధ్యాయం 26-22 మనం చూస్తాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున వారిని చేశాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని చేశాను కదా. వారిని అంటూ ఉన్నాడు, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి, దాన్ని లోపరుచుకోండి.
God loves families. God loves husband. God loves wife. God loves children. ఆ సంగతిని మనం గ్రహించట్లేదు. మన మనసుకు పట్టలేదు. వయసు వచ్చింది, పెళ్లి చేస్తున్నాం అంతే. అమ్మా ఏమంటారు, పెళ్లి భర్త ఏమంటారు, మన అమ్మాయి మన అబ్బాయి ఎలా ఉండాలి ఎవరైనా చెప్తున్నారా? ఎంత భయపెడుతున్నారంటే కదా. నేను అమ్మాయి ఇలా తండ్రిని కాబట్టి చెప్తున్నాను. కొంతమంది అమ్మాయిలకు చెప్తున్నారు అట్టుంటుంది జాగ్రత్త అట. ఎవరుంటారు చెప్పండి. ఎట్లా ప్రెజెంట్ చేయాలి అని అంటే కదా, ఎట్లా ప్రెజెంట్ చేయాలి అతను అని అంటే 23 సంవత్సరాలు 25 సంవత్సరాలు నేను అమ్మకున్నాను, నీకు ఇప్పుడు ఇంకొక చెప్పండి ఇంకొక అమ్మను దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ మనం ఎట్లా ప్రెజెంట్ చేస్తాం? జాగ్రత్త, అమ్మో గయ్యాలంట, అదంట ఇదంట. నా పిల్లరా ఏమంటారంటే we have to open our eyes. మన కన్నులను మనం తెరవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించాలి. వాస్తవమైన సంగతులను మనం తెలుసుకోవాలి. యెహోవా యందు భయభక్తులుగా. సో నీ చేతుల కష్టార్జితాన్ని, నీ నోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఎంత మంచిగా అంటాడు చూడండి, 5వ వచనం అంటాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగిన ఉంటావో అప్పుడు నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు నీ భోజనం బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు, నీకు క్షేమం కలుగుతుంది కదా. నీవు జీవించు కాలం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇది దేవుడు మనల్ని కోరుతున్నాను. నేను కొన్ని ప్రాక్టికల్గా కొన్ని థింగ్స్ నేను మీతో మాట్లాడి నేను ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు ఫాదర్స్ డే కదా. ఫాదర్స్ డే ఒక మాట మనం గ్రహించాలి ఏంటి అని అంటే, మనము మన ఫ్యామిలీ యొక్క అట్మాస్ఫియర్ని, వాతావరణాన్ని ఏ విధంగా వస్తుంది వెరీ ఇంపార్టెంట్ కదా. ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను నేను కదా. నేను పురుషుని కాబట్టి మనం ఇప్పుడు నేను పని చేసుకు పని నుండి ఇంటికి వచ్చాను నేను కదా. నేను పని చేసి ఇంటికి వచ్చాను. మా ఇంటికి వచ్చినాక తలుపు నేను తీసిన వెంటనే అక్కడ ఒక చిన్న కాగితం, చిన్న కాగితం కదా, పెద్ద కాగితం పడింది అనుకోండి ఒకటి కదా. ఒక తండ్రిగా భర్తగా కదా, ఆ ఇల్లు నాదే కదా, నా భార్య పిల్లలది కాదు, నా ఇల్లు. ఆమె నా భార్య, వాళ్ళు నా పిల్లలు. సో ఒక భర్తగా నేను వచ్చాను, అక్కడ ఒక కాగితం పడ్డది, ఆ కాగితం పడింది. కాగితం పడిన వెంటనే నేనేం చేయాలి మీరు చెప్పండి అమ్మా? ఓకే, నేను తీయలేదు అనుకోండి, ఎట్లుంటుంది? తీస్తే ఎట్లుంటుంది ఆలోచించండి. నేను తీయలేదు కదా, తీయకుండా ఒక్కసారి ఇట్లా దన్నేసి ఎక్కడున్నావే ఏం చేస్తున్నావు అని క్యాక్ వేసాను అనుకోండి, ఎట్లుంటుంది? ఒకవేళ నేను దాన్ని తీసాను అనుకోండి, ఎట్లుంటుంది? ఏది బాగుంది చెప్పండి కదా. నేను ఒకవేళ తీసాను అనుకోండి ఆ పేపర్ని కదా, నేను తీస్తే నా భార్యకు నా పిల్లలకు నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే, డాడ్ డజంట్ లైక్ డర్ట్, అంతేనా? నాన్నకు కదా ఇంట్లో కదా, లేకపోతే ఇల్లు క్లీన్ ఉండడం నాన్నకు ఇష్టం. మరుసటి రోజు వాళ్ళు ఏం చేస్తారంటే 5 గంటలకి కదా నాన్న వస్తున్నాడంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చేసేస్తారు, తీసేస్తారు. ఒకవేళ నేను క్యాట్ వేసాను అనుకోండి, అరిసి పెద్దగా చేశాను అనుకోండి, రేపు 5 గంటలకి ఇంకో పేపర్ ఉంటుందా? ఈరోజు ఏమంటాడో చెప్పండి. ఎస్ఆర్ నంబర్ 1 ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ యు ఆర్ బిల్డింగ్. ఓ పురుషుడా, కుటుంబానికి నువ్వు యజమానిగా నువ్వు ఉంటున్న సమయంలో నువ్వు ఎలాంటి ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకుని వస్తూ ఉన్నావు కుటుంబంలో, నువ్వు ఒకసారి ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. యోబు గురించి దేవుని బిడ్డలారా, నేను చాలా ఏమంటారు, బైబిల్లో ఎంతో మంది మార్గదర్శకంగా ఉన్నవారు ఉన్నారు. రాంగ్ పేరెంట్స్ ఉన్నారు, రాంగ్ ఫాదర్స్ ఉన్నారు, రాంగ్
ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, దేవుడిని ఎరిగి దేవుడిని తెలుసుకుని దేవుని కొరకు జీవించని వాళ్ళు ఉన్నారు. ఏలీ కుటుంబాన్ని మనం చూస్తాం కదండి, తెలుసు కదా మీకు. హోఫ్నీ ఫినియాసులు బయట ఏమంటారు చెప్పడానికి కూడా నాకు బాధ వేస్తుంది. అలాగా బ్రతికారు వారు. ఏలీ తన పిల్లలకు ఏఫోదును తొడిగించారు. వారు మందిరానికి వచ్చి బయట ఏ పనులు చేశాడో అవే పనులు చేశారు. ఎందుకు అనగా తండ్రి హెచ్చరించాడు. డిసిప్లైన్, క్రమశిక్షణ మంచిది, పిల్లల హెచ్చరించాలి, తగిన సమయం అంటూ వారిని గద్దించాలి. మనం యోగ గురించి మనం ఆలోచించినట్లయితే చూడండి ప్రియ దేవుని పిల్లలు, ఇక్కడ 2-3 మాటలు చెప్పి మనం ముందుకు వెళ్తాము. ఎంత మంచిగా పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకు రాసి ఉంచాడు. చూడండి యోగు 5వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారుడు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో. అర్థమైందా మీకు? వారు విందు దినాలు పూర్తి అయినాయి, వారితో పాపం చేశాడు, ఆయన చూశాడు అనేది కాదు ఇక్కడ. వారు పాపము చేశారేమో కదా. మేబీ ఇంగ్లీష్ మీడియం మేబీ దే మైట్ హ్యావ్ సిన్డ్ అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దే మైట్ హ్యావ్ కర్స్డ్ గాడ్, దేవుని వారు దూషించారేమో అని అంటూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది పేరెంట్స్ ఆ విధంగా తల్లిదండ్రుల కొరకు ప్రార్థించే పిల్లల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి పాస్టర్ మీటింగ్లో నేను వాక్యం చెప్తూ ఉన్నాను. పాస్టర్ మీటింగ్లో నేను మామూలుగా అడిగాను, జస్ట్ సింపుల్గా కదా, అంటే దేవుడే ఇస్తాడు కదా మాటలు. నేను అడిగాను, మీరు పాస్టర్స్గా మీరు మీ భార్య అనగా పాస్టర్ అమ్మతో మీరు ప్రార్థన చేస్తారా? ఎప్పుడు పాస్టర్ అమ్మతో మోకరించకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అన్నాను. నేను ఈరోజు చెప్తూ ఉన్నప్పుడు నాకు ఆ పాస్టర్ గారి గురించి నాకు సంతోషం. ఎందుకంటే అన్ని సంవత్సరాల పాస్టర్ చేయి పైకి చూపెట్టాడు, అన్న నేను ప్రేర్ చేయలేదన్నా అని చెప్పాడు. నాకు చిన్నోడు, నేను ఆయన అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే యథార్థతను బట్టి కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు. నేను ఒకసారి ఊరు పోయాను. ఆ ఊరు వెళ్ళి సాయంత్రం 7:30కు మీటింగ్. ఆ మీటింగ్ కొరకు ఆ విధంగా వెళ్తుంటే నా ప్రక్కన ఒక ఆయన ఉన్నాడు. బ్రదర్ ఇదంతా క్రిస్టియన్ కాలనీ అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా, ఒక 10-15 సంవత్సరాల క్రితం ఈ వీధిలో ఆ విధంగా నడుస్తూ ఉంటే ఆయన అన్నాడు, ప్రతి ఇంట్లో పాటలు వినబడేది, ప్రతి ఇంట్లో ఏమన్నా వాక్యం వినబడేది, ప్రతి ఇంట్లో కణిత వాక్యాలు వినబడేది. ఈరోజు కుటుంబ ప్రార్థన లేదు. మనం ఏమంటారు కాస్మోపాలిటియన్ కల్చర్లోకి మనం వెళ్ళిపోయాం. ఎందుకు మనము ఏమంటారు ఇలాంటి లైఫ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం మనకు అర్థం కావట్లే. నేను చెప్పేవన్నీ కొత్తవి కాదని మరొకసారి నేను మీకు చెప్తూ ఉన్నాను పిల్లరా. వాట్సాప్లో మరి ఎన్ని చూస్తూ ఉన్నాను. ఫ్యామిలీస్ డిసింటిగ్రేట్ అయిపోయినాయి. రోజు ఒక అబ్బాయి వచ్చాడట, డాడీ హౌ మచ్ యూ గెట్, వాట్ ఈస్ యువర్ డే శాలరీ అని అన్నాడు. అంటే చెప్పాడంట 2000 1000 ఎంతో అని అన్నాడంట. వాడు అన్నాడంట, డాడీ ఐ విల్ గివ్ యూ దాట్ టుడే, యూ ప్లీజ్ స్టే విత్ మీ అని అన్నాడు కదా. ఒకసారి వాస్తవమైన విషయాన్ని నేను విన్నాను. క్యాల్కటాలో జరిగించామన్నా ఒక ఆయన పెద్ద ఆఫీసర్ ఒక కొత్త స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యాడట. ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడున్న వాళ్ళు అడిగారట, ఏమని అడిగారు అని అంటే వెల్కమ్ చేస్తూ ఆయన అడిగారట, సార్ మీకు ఎంతమంది పిల్లలు అంటే 4 అని చెప్పారట. ఇంకొక ఆయన అంట, సార్ వాళ్ళ వయసు ఎంత అని అన్నాడట. ఆయన ఏం ఆన్సర్ ఇచ్చాడు తెలుసా? ఆయన అంట, ఒకడు ఇంతున్నాడు అన్నాడు. అదేంటి సార్ ఏజ్ చెప్పమంటే మీరు సైజ్ చెప్తున్నారంటే ఆయన చెప్పాడంటే, నేను ఈ పనిలో ఎంత బిజీగా ఉంటానంటే నేను జాబ్కి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు పడకలో ఉంటారు, నేను జాబ్ నుంచి వచ్చేసరికి వాళ్ళు పడకలో ఉంటారు. జాగ్రత్త. కొన్ని ఫ్యామిలీస్లో క్రిస్మస్ బట్టలు తెస్తారు. మేము చిన్నకున్నప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా కదా. ఒక అమ్మాయి అంటుంది, నాకు ఇష్టం కానీ ఫ్రాకే ఎప్పుడు మా నాన్న చేస్తాడా కదా. ఎందుకంటే
కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలకి ఏమి ఇష్టమో కూడా తెలియదు, ఏ కలర్ ఇష్టమో తెలియదు వాళ్ళకి. అంటే ఇష్టాలు మేము చిన్నకున్నప్పుడు లేవు. మా అప్పుడు ఏది తెస్తే నాన్న తెచ్చాడు అనంటే అయిపోయింది ఆ సంగతి, అంతే. ఈరోజు నాకు తెలియదు, ఈరోజు సండే మీరు అందరూ స్పెషల్ చేసుకుంటారు కదా లంచ్. నన్ను పిలవకండి, ఏం పర్లేదు, అంటే ఆల్రెడీ చెప్పింది భోజనం చేసి వెళ్తుంది నాన్న. ఈరోజు ఒక్కొక్కసారి మీరు ఆలోచించి, ఈరోజు మధ్యాహ్నం భోజనం మీరు ఏం చేశారు, ఎవరు చెప్తే చేశారు? ఎవరు చెప్పండి. పిల్లలు ఎంతమంది నిన్ను అడిగారు రేపు ఏం తింటారా అని? అడగలేదు ఎవరు? అడగరా కదా? అడుగుతాం కదా, చికెన్ కావాలా, మటన్ కావాలా, ఫిష్ కావాలా, నాన్న ఏం కావాలా అని అడుగుతామా? అడుగుతామా లేదా? ఏంటి చెప్పండి. అడుగుతాం, మన ఇష్టానుసారం అడుగుతాం. డేస్ మారినాయి. మనం చిన్నకున్నప్పుడు వారానికి ఒకసారి నాన్ వెజ్, చికెన్ ఏమో ఎప్పుడైనా చుట్టాలు వస్తే కోడి, దాని వెనకబడి కదా, కరెక్ట్గా చెప్పండి. అప్పుడు అనేవారు ఈరోజు ఫలానా ఇంట్లో కోడి మాంసం, ఎందుకంటే చుట్టాలు వచ్చారు అనేది. ఆ రోజే కోడి మాంసం. ఆ కోడి మాంసం కూడా ఒక చిన్న ముక్క, ఒక చెంచా నిండా చాలు, కోడి చాలు. ఆలోచించమని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇవన్నీ వాస్తవాలు. వీటన్నిటి నుంచి ఒక ఆయన మొన్న ఏమంటారు, ఒక పాస్టర్ గారిని అడిగారట. పాస్టర్ గారు, మీ ఏమంటారు, దేవుడు బాగా దీవించాడు కదా, కొంచెం మీ ఇందాక అడిగారు కదా, ఏం అడిగావా నువ్వు? వచ్చి స్తుతి కదా, దేవుడు మీ జీవితంలో చేసిన మేలు సాక్ష్యం చెప్పండి. ఎవరు రాలా? చేయలేదా మీ దేవుడి జీవితాల్లో మేలు కదా? నేను ఒకసారి విశ్వవాణి తెలుసు కదా మీకు, విశ్వవాణి ఏమంటారు, మేము మారుమూల గ్రామాల్లో పనిచేస్తాం. వారణాసిలో ఒక చర్చిలో వెళ్ళాను. సో ఈ విధంగా అడిగాను నేను, దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్ళు చెప్పాలా? ఎంతమంది అంటే 38 మంది పోయి గోడకు నిలబడ్డారు, అంటే వరుసలో నిలబడ్డారు. నేను అడిగాను, పాస్టర్ గారు నా హిందీ, హైదరాబాద్ హిందీ వారణాసి హిందీ కొంచెం చేంజ్ ఉంటుంది. పాస్టర్ గారు ఏంటి అని అంటే, నైన్ భయ్యా సబ్జనే గవాయి బోల్నే కే లియే స్టార్ట్ అయ్యారు. ఈరోజు ఇంతమంది ఉన్నాం, ఇంత ఆశీర్వాదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం, ఏం చెప్పడానికి మనకు రావట్లే, గుర్తించట్లేదు మనం. నిన్నటి రోజున నేను మిజోరంలో ఉన్నాను. మిజోరంలో నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను. దాంట్లో ఒక మాట రాసింది, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు ఈట్ యూ హ్యావ్ సంథింగ్ టు థ్యాంక్ ఫార్ అన్నాను. అదేనా? ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు ఈట్ యూ హ్యావ్ సంథింగ్ టు థ్యాంక్ ఫార్. నేను ఒకసారి అమెరికాలో ఉన్నాను. సమ్మర్, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడానికే వచ్చారు. పాస్టర్ గారు ఏమన్నారంటే, ఈరోజు కొంచెం లాంగ్ సర్వీస్ ఉంటుంది బ్రదర్, మీరు ఓర్చుకోవాలి, మీకు సెకండ్ ఏదైనా ఉందా అని అంటే, నేను చెప్పాను ఏం పర్వాలేదు, నేను పరిగెత్తేలాగా నా షెడ్యూల్ చేయను, నేను ఉంటాను అని అన్నాను. వెళ్ళేసరికి పిల్లలందరూ వచ్చారు ముందుకు. సమ్మర్ అయిపోయింది, వాళ్ళు స్కూల్స్కి జాయిన్ కావాలి. నేను మర్చిపోలేని దృశ్యం అది. నేను చెప్తుంటే ఆ పిల్లలందరూ నా ముందు కనపడుతూ ఉన్నారు. 28 మంది పిల్లలు ముందుకు వచ్చారు, మైక్ ఇచ్చారు, మాటలు రావాలకు కదా. వాళ్ళు ఏమంటారు, సమ్మర్ అంతా వాళ్ళు పొందిన అనుభవాలు, అనుభూతిని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు. కొంతమంది లాంగ్ వెకేషన్ అన్ని పోయారు. యూనో పిల్లలు వచ్చి అంటున్నారు, ఐ థ్యాంక్ గాడ్. అంతే. కొంతమంది థ్యాంక్ కూడా మరి సరిగ్గా వస్తలేదు, నోరు తిరగట్లే. నేను అంచుకున్నాను పిల్లరా, సాక్ష్యం, దేవుడికి కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకసారి ఏమంటారు, అమెరికాలో ఒక ఆమె నన్ను డ్రైవ్ చేస్తుంది ఒక స్థలానికి, ఒక మీటింగ్ మధ్యలో 2 hours ఉంటే, మా సిటీ చూపెడతాను రండి అని అన్నది. 97 సంవత్సరాలు ఆమె నన్ను డ్రైవ్ చేసింది. డ్రైవ్ చేసి చూస్తే ఇట్లా కిటికీలో నుంచి బయట చూసి ఆమె అంటుంది, ఆగస్టిన్ లుక్ టువర్డ్ దిస్ రైట్ సైడ్ చూడు అన్నది. నేను చూస్తే నాకేం కనబడలే. ఆమె డిడ్ యు సీ అని అన్నది. 97 సంవత్సరాలు ఆమె కనబడుతుంది, నాకు కనబడలే. సో నేను ఇటు చూశాను, ఏం కనబడలేదు నాకు.
ఆమె అంటుంది, సీ దోస్ ఫ్లవర్స్ వైలెట్, హౌ బ్యూటిఫుల్ దే ఆర్. అర్థమైంది? దేవుని సృష్టిని ఆమె చూస్తుంది. ఏమంటారు, వైలెట్ అంటే వంకాయ రంగు, వంకాయ కదా, అవి చూడు వంకాయ రంగు పూలు ఎంత బాగున్నాయో అంటుంది. మనం పూలను చూసి బాగున్నాయని అన్నాం ఎప్పుడైనా కదా, నెత్తిలో పెట్టుకుంటాం కానీ ఒక్కసారి బాగున్నాయని అన్నాం. గ్రాటిట్యూడ్ కమ్స్ అవుట్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్. కృతజ్ఞత అనేది ఎప్పుడు వస్తుంది అంటే నీవు దానికి ఏమంటారు, నిజంగా దాన్ని అనుభవిస్తూ ఎవరికి లేని ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు అని అన్నప్పుడు నీవు ఆ మాటను చెప్తావు, థ్యాంక్ యూ అని. ప్రియ దేవుడు పెట్టారా, మనం మళ్ళా తిరిగి యోబు దగ్గరికి వస్తాం. మనం యోబు ఎలాంటి తండ్రి ఆయన అంటే, వారు దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారితో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయించుంది. నిత్యము, ఎవ్రీడే. ప్రియ తండ్రులారా, యు ఆర్ ఎ ప్రీస్ట్. నీవు దేవుని యొక్క ప్రతినిధివి. దేవుడు నేను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన నేను పురుషునిగా సృజించాడు, నేను ఒక తండ్రిగా చేశాడు, నేను ఒక భర్తగా చేశాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ మాట గ్రహించాలి. పిల్లరా, యోబు ఎంత జాగరూకుడై ఉన్నాడో. ఈరోజు మనం ఆ విధంగా ఉన్నట్లయితే ఎంత ఆశీర్వాదం. నిత్యము తన పిల్లల కొరకై ప్రార్థించే తండ్రులుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పిల్లరా, ఏమంటారు, ప్రిపేర్ ఏ గాడ్లీ అట్మాస్ఫియర్, ఒక దైవ సంబంధమైన వాతావరణం మనం ఇంట్లో ఉండాలి. చూడండి, ఇంకొకరిని జ్ఞాపకం చేస్తాను నేను. ఏమంటారు, ఇక్కడ ఉంది, ఇది సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. తెలుసు కదా ఎవరు ఇక్కడ? హన్నా, ఆమె భర్త అయిన కదా ఎల్కానా కనబడుతున్నారు. 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటయ్యలా నీకు విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, భర్తలు పిల్లల కొరకు ప్రార్థన చేయాలా. భర్తలు తండ్రులు కుటుంబం యొక్క క్షేమాన్ని కోరేవారుగా వారు ఉండాలి. ఇంకొక మాటలో, దే ఆర్ ద వాచ్ డాగ్స్. వారు అటు ఇటు దారి తప్పిపోకుండా కాపాడటం కొరకై దేవుడు తండ్రులను ఇచ్చాడు. రెండవది ఇక్కడ మనం చూసినట్లయితే, a father, a husband should be a man of consoling. కుటుంబంలో ఎలాంటి బాధ ఇబ్బంది కలగకుండా, అసలు ఈ పరిస్థితిని మనం చూసినట్లయితే అన్న పెనినాలు ఆ పరిస్థితి, ఒక ఆమె కంటనే ఉంది, ఇంకొక ఆమె గర్భం తెరపట్టలేదు. ఆ ఎల్కనా ఎంత మంచివాడానంటే ఆమె అంటాడు, నేను నీకు 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా, విశేషమైన వాడను కానా. ఈరోజు ఎంతమంది భర్తలు అలాంటి ఏమంటారు, అలాంటి అష్యూరెన్స్, అలాంటి నమ్మకం భార్యకి ఇస్తున్నారు? మా ఆయన ఉన్నాడు చాలా ఎంతమంది అంటారు, ఈయన ఎప్పుడు బాగున్నా అప్పుడు బాగుంటున్నాను కొంతమంది కదండి. God's word, దేవుని యొక్క వాక్యం ఈ మాట నేర్పిస్తుంది. పిల్లరా, ఎందుకు ఏమంటారు, డాటర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, వ్యాలంటైన్స్ డే కదా, సండే స్కూల్ డే, VBS ఇవన్నీ చేశారంటే ఇవన్నీ అంతరించిపోతున్నాయి కదా. అందుకే స్టార్ట్ చేశారు మళ్ళా, కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి అని. మదర్స్ డే స్టార్ట్ చేసిన ఆమె గురించి మీకు తెలుసా? ఆమె పెళ్లి చేసుకోలే, తన జీవితాంతం ఆ విధంగా ఉండిపోయింది. కానీ తన తల్లి ప్రేమను మనం మర్చిపోలే. అందుకే ఆమె
ప్రెసిడెంట్ వాళ్ళతో మాట్లాడి అమెరికాలో ఏమంటారు మదర్స్ డేని స్టార్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం. దేవుని పెట్టారా, నేను మాటలు చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వెళ్దాం. భర్తల మనం మన భార్యలకు అండగా నిలబడాలి. మా ఆయన ఉన్నాడు చాలు అని అనాలి, ఇంక నాకేమీ అవసరం లేదు. ఒకవేళ నువ్వు మనం అలాంటి ఒక ఏమంటారు అష్యూరెన్స్ మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే వారికి బంగారం అవసరం లేదు, సీరలు అవసరం లేదు కదా. కానీ అలా ఉంది పరిస్థితి. తర్వాత మనం ఆలోచిస్తాం, నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. సో కుటుంబం దేని గురించి ఆలోచిస్తున్నాం మనం? అమ్మా కుటుంబం మర్చిపోతారు మీరు, ఎక్కడో ఉన్నట్టున్నారు. ఆలోచించాలి కదా. వీఆర్ ఫ్యామిలీస్ ఆఫ్ గాడ్. దేవుడికి సంబంధించిన కుటుంబం. దేవుడు కుటుంబాన్ని ఎందుకు కోరుకున్నాడు కదా? దేవుడు కుటుంబాన్ని ఎందుకు కోరుకున్నాడు? చూడండి, ఎఫెసీ పత్రిక మాటలు ఎంత మంచిగా దేవుడు రాశాడు. ఎఫెసీ పత్రిక చాలా పర్యాయాలు మనం ఈ మాటలు ఏమంటారు కొన్ని సరిగ్గా చూడమను. మూడవ అధ్యాయం 20వ వచనం అనేక పర్యాయాలు ఈ మాట చదువుకుంటాం మనం. అక్కడ ఏమని రాయబడి చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఇక్కడ మనం గమనిస్తున్నాం, మనం ఇక్కడే ఈ మాటకే స్టాప్ చేస్తాం. ఏదైనా పని అంటే దేవుడు ఊహించిన దానికంటే గొప్పగా చేస్తాం. ఆ సందర్భం కాదు ఇది ఉపయోగించబడింది. దేని కొరకు ఉపయోగించబడిందనంటే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగుగాక. సో ఆయన ఎప్పుడు అంటే ఆయన మనం ఊహించిన దానికంటే అడుగు వాటన్నిటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అనంటే నిన్ను నువ్వు దేవుని మహిమ కొరకై నువ్వు సమర్పించుకుంటే. అర్థం చేసుకోవాలి ఈ మాట. కొన్నిసార్లు సందర్భ సహితంగా కాకుండా సందర్భ రహితంగా మనం మాటలు పలుకుతూ ఉంటాము. రెఫరెన్స్ టు కాంటెక్స్ట్. ఎక్కడేమంటున్నాడు అంటే, ఎందుకంటే క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఎవరికి? దేవుడికి. ఏమంటున్నాడు? ఒక నువ్వు కాదు, నేను కాదు, తరతరములు. ఒక 10 తరాలు అనలే ఆయన. ఎన్నన్నాడు? తరతరములు. నా కూతురు ఆమె కదా, నేను పేరు మర్చిపోయా. గ్రేస్. గాడ్ బ్లెస్ యూ గ్రేస్. గ్రేస్ వాళ్ళ నాన్న మేము ఇద్దరం విశ్వాసంలో పనిచేస్తాం. గాడ్ బ్లెస్ యూ. ఆమె చెప్పిన సాక్ష్యం, పిల్లలు తరతరాలుగా 20వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన భయభక్తులు గారు వారిని ఎంతవరకు దీవిస్తానన్నాడు ఆయన 1000 తరముల వరకు దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుడు బిడ్డలారా, ఇక మనం చూస్తూ ఉన్నాం, మన ఫ్యామిలీస్ దేవుడి కొరకై ఉండాలి. నేను ఇంకా 2-3 మాటలు చెప్పి అన్న స్టాప్ అనక ముందే నేను ముగిస్తాను కదా. భర్తలుగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్స్ డే వెరీ గుడ్. కేక్ కట్ చేసి ఉంటారు కొంతమంది 12 గంటలకి రాత్రి, కొంతమంది ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కట్ చేస్తారేమో కదా. అవన్నీ బాగుంటాయి. కానీ నీవు దేవుని యొక్క వాక్యానుసారమైన వ్యక్తివా? వాక్యము చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నామా? నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. నేను కూడా పర్ఫెక్ట్ కాదు. నేను చెప్తున్నాను కాబట్టి అని మీరు ఏమనుకోకండి. నా కూడా ప్రార్థన చేయండి. కానీ మనందరం కూడా పరిశుద్ధులము పరిపూర్ణము కాదు, కానీ మనం పరిపూర్ణత వైపుకు మనం వెళ్తూ ఉన్నాం. మనకు చేతనైనంత వరకు శక్తి కొలది దేవునికి ఇష్టంగా మనం జీవించడానికే మనం ప్రయత్నం చేయాలి. 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. నేను కుటుంబ ప్రార్థన గురించి చెప్పాను. కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. క్రమశిక్షణ గురించి నేను చెప్పాను. క్రమశిక్షణ కలిగి ఉండండి. ఇంట్లో లేచినప్పుడు చేసినప్పుడు అవన్నీ కూడా మనల్ని బ్లెస్ చేస్తారు తెలుసా. మనం ఈ రోజుల్లో అందరి పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు కదా. ఎవరి పిల్లలు కూడా ఇంట్లో ఉండాలని ఇష్టపడలే. వాళ్ళందరూ కూడా
నువ్వు మీరు అడగండి, గ్రాడ్యుయేషన్ కాకముందే కొంతమంది పోతున్నారు, గ్రాడ్యుయేషన్ అయినాక కొంతమంది పోతున్నారు. జాబ్ చేసేటప్పుడు వాట్ ఈస్ యువర్ అంబిషన్ అంటే జర్మనీ పోవాలని ఉంది అంటున్నారు, అమెరికా పోవాలని ఉంటున్నారు. మన పిల్లలు అమెరికా, జర్మనీ, కెనడా, ఇంకో దేశం పోవాలి. కానీ ఎలాంటి పిల్లల్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం? జాగ్రత్త. వాట్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ వీఆర్ ప్రిపేరింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. నేను ఒకసారి ఒక పార్టీలో ఉన్నాను. నేను అన్ని నా పర్సనల్ చెప్తున్నాను, మీరు గమనిస్తున్నాను. నాకేవో వేరే వేరే ఏమంటారు అరువు తెచ్చుకుని చెప్పడానికి ఇష్టం ఉండదు. నేను అనుభవిస్తున్న క్రీస్తును, నేను అనుభవిస్తున్న సమృద్ధి అయిన జీవాన్ని, నేను అనుభవిస్తున్న ఆ యొక్క ఆనందకరమైన కుటుంబాన్ని నేను మీతో చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను ఒకరోజు వేరే పార్టీలో అంటే పాస్టర్స్ మీటింగ్లో ఉన్నాను. ఒక ఆయన ముందుకెళ్ళిపోయి కొంతమంది భోజనం అంటే పరిగెట్టేస్తారన్నాడు. నాకు ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అంటే ఏ కల్చర్ గురించి అయినా తెలుసుకోవాలంటే వాళ్ళ పెళ్ళి అటెండ్ కావాలి. వాళ్ళ ఏమిటంటే కావాలా? పెళ్ళి. అంటే ఆ పెళ్ళిలో వాళ్ళు ఎలాంటి క్రమం కదా. మన దగ్గర అయితే భోజనాల దగ్గర ఇంకా ఫైటింగ్ ఉంటుంది. నేను ఒక పూట భోజనం చేయకపోయినా పర్వాలేదు, అలాగ పరిగెత్తకండి కదా. నేను ఐఎమ్ ద లాస్ట్ పర్సన్. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా చూడండి, మీటింగ్ చూసి చూడండి, లాస్ట్ పర్సన్ నేను భోజనం చేయడానికి. నేను మిజోరంలో ఉన్నాను కదా, 200 మంది సేవకులు ఉన్నారు. అంత అయిపోయినాక ఒక ఆయన అన్నాడు, అంత అయిపోయింది అని అన్నాడు. నేను చెప్పాను, నాకు చిన్న చిన్న ఏమంటున్నా విడిపోయిన ముక్కలు ఉంటాయి చూడు, నాకు అవే ఇష్టం అని చెప్పాను. ఎందుకంటే ఇంత పెద్ద తీసుకున్నా దాన్ని ముక్క చేయాలి కదా. ఎస్ సార్ నో? ఎస్. ఇంత పెద్ద ముక్క వేసుకున్నా దాన్ని ఎన్ని ముక్కలు చేయాలి? మళ్ళీ 100 ముక్కలు చేయాలి, లేకపోతే కదా నోట్లు వేసి దాన్ని పిండి చేయాలి. కాబట్టి అదెందుకు, నాకు చిన్న ముక్కలే చాలన్నాను నేను. దీనికి వెళ్ళేసి ఆయన ఫస్ట్ చేసేసుకున్నాడు భోజనం. ఆయన కలర్ చూసి వేసుకున్నాడు, ఏంటో చదవలేదు, ఆయన కింద నేమ్ బోర్డ్స్ ఉన్నాయి, ఇది చేసుకున్నాడు. నేను ఆయన కంటే చిన్న నా దగ్గరకు వచ్చేసి ఆయనకి ఏమి ఇష్టం లేదు అన్నీ నా ప్లేట్లో పడేసాడు. నేను ఏమన్నా అన్నా అంటే తినాలిష్టం అంటున్నాడు. అలా ఇవేవో పేర్లు కొత్తగా ఉన్నాయి, నాకు తెలుస్తలేదు అది ఇది అని అంటే, నువ్వు తినలే అన్నాడు. ఇంకా మేము ఇట్లా మాట్లాడుతున్నాం, ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసి ఏమన్నాడంటే, నా ప్లేట్లు ఉన్నాయి కదా అంతే చెత్త. ఆయన అంటున్నాడు, అరిష్టి నీకు మీ అమ్మ నేర్పలేదా ఎట్లా తినాలో అంటూ. పరిస్థితి వేరే, నేనేం అనలే. ఈరోజు నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు అనంటే తల్లిదండ్రులు మనం అలాంటి ఏమంటారు ఏంటన్నా జాగ్రత్త. మన పిల్లలకు ఏం నేర్పిస్తూ, ఎలాంటి పిల్లల్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం, ఎలాంటి ఇది చేస్తాం. కనడం వేరే, పెంచడం వేరే. చాలా మంది అంటారు కదా, కన్న తల్లి కంటే పెంచిన తల్లి గొప్పది. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఇంపార్టెంట్ అని అంటే, టీచ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించు. మనం అన్ని నేర్పిస్తున్నాం, వాక్యాన్ని మనం నేర్పించు. తల్లిదండ్రులుగా బయట అన్ని నేర్చుకుంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్తే ఎవరు టీచర్ నేర్పిస్తారు. కొంతమంది ఎట్టున్నారు అని అంటే VBS టీచర్ నేర్పిస్తుంది అనుకోండి. VBS టీచర్ కాదు. మేము చెంచు వాళ్ళ మధ్య ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసాం. ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేస్తే చెంచు అంటే మీకు చెప్పవలసిన అవసరం. నేను రాబర్ట్ అనేది చెప్పాను, శామన్న ఆంటీ, దీని ఆంటీ గారు, ఒకసారి మీరు అందరూ రండి ఫ్యామిలీ. లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను చెప్తున్నాను కానీ మీరు నా మాట వినట్లేదు. ఒక బస్సు వేసుకుని అందరూ రండి, భోజనం అన్ని మనం బాగుంటుంది. చెంచోల మధ్య సేవ చూడాలి మీరు. సో 22 గ్రామాల్లో మేము స్టార్ట్ చేశాము. 22 గ్రామాల్లో ట్యూషన్ సెంటర్స్, చిన్న ఒక 20 గ్రాములు రోజు శనగలు అట్లా వాళ్ళకు ఉడకబెట్టిస్తాం కదా, గుగ్గిళ్ళు అంటారు, గుడాలు అంటారు. ఆ విధంగా వాళ్ళకి ఇచ్చేసి చదువుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పోతారు. మార్నింగ్ టు 4 o'clock, 4:30 నుంచి మన దగ్గరకు వస్తారు. నేను ఒక ఊరు తిరుమలాపురం అనే గ్రామానికి పోయాను. టీచర్ ఆమె వచ్చింది. ఆ టీచర్ నా దగ్గరకు వచ్చి అంటుంది, బ్రదర్ మీ పిల్లలు మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కాలేదు, మీ టీచర్ ఏం చెప్తున్నారో అర్థం కాలేదు, కానీ ఎన్నడూ లేని ఎప్పుడు వినని క్రమశిక్షణలో మీ పిల్లలు పెరుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఊర్లో 6 పిల్లలు, వాళ్ళకు నవోదయ ఇది ఇంకోటి ఏంటంటే ఇంకోటి మోడల్ స్కూల్, నవోదయ ఇంకోటి ఏదో
గురుకుల్. సో 6 పిల్లలు 4వ తరగతి నుండి వాళ్ళు ఈ నవోదయకు గురుకులకి ట్రై చేస్తున్నారు. మనం స్టార్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ 1 ఇయర్కు 6కి సీట్ వచ్చేసి విశ్వవాణి మంచి పని చేస్తుంది. మీ దగ్గర బాక్స్లు ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉన్నాయా? ఎంతమంది విశ్వవాణికి థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మిగతా అందరూ తీసుకోవాలా మీరు. సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి శామ్లాన్ వస్తాడు కదా ఇక్కడ మీ దగ్గరికి. వచ్చినప్పుడు మీరు ఇంకొక చర్చ్ మెంబర్కి పరిచయం చేయాలి. మీరందరూ బాక్స్ తీసుకొని నేను నెక్స్ట్ వీక్ ఆయన రమ్మని చెప్తాను. మీరందరూ తీసుకోవాలా. వండర్ఫుల్ వర్క్ మినిస్ట్రీ. బాబు నా బ్యాగ్ అడగచ్చు. సో యూనో ఆనంద్ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము 112 చర్చెస్ విశ్వవాణి ద్వారా 112 చర్చెస్ ఇండియాలో. మీరు చూస్తారు ఇక్కడ డేట్ ఉంది, ఏప్రిల్ 22, 2022 నుంచి మార్చ్ 2023 వరకు 112 మందిరాలు కుగ్రామాల్లో. రోడ్స్ సరిగ్గా లేవు. ఒక దగ్గర ఏమంటారు, ఎట్లా అంటే ఇసుక లారీ వచ్చేసి అంత కింద పోస్తారు, కింద ఇసుక కింద కొండ కింద వేస్తారు. విశ్వాసులు పైకి వాళ్ళు దాదాపు 45 నిమిషాలు నెత్తి మీద భుజం మీద ఆ నార్త్ ఇండియన్ ఇంకొకలాగా ఇట్లా కట్టుకుని వాళ్ళు తీసుకుని పైకి ఎత్తుకుని చర్చెస్ కట్టుకున్నారు. విశ్వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్త అందరి గ్రామాలు స్వర్గీకరణ చేయబడాలి. ఇప్పుడు వాళ్ళు 1400 మందిరాలు కట్టారు. 10,000 గ్రామాల్లో పనిచేస్తున్నాను. మొత్తం గ్రామం అంతా కూడా మారిపోయింది. ఒక ఏమంటారు దాదాపుగా 130 గ్రామాలు 100% క్రిస్టియన్స్. మీరు ఎప్పుడైనా ఈ ముల్కల్ చెరువు అని ఉంటుంది చిత్తూరు జిల్లా మదనపల్లి నుండి కదిరి ఆ రూట్లో ఆ విలేజ్ అన్నట్టు. అక్కడ పోలీసు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అక్కడ మీకు తెలిసే రాయలసీమ అంటే ముఠా రాజకీయాలు హత్యలు అవన్నీ జరుగుతాయి. ఎవరు రాయలసీమలో ఉంటే అక్కడికి వచ్చి చూడండి మీరు. అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటనంటే విశ్వవాణి వచ్చింది మా పోలీస్ స్టేషన్ కు కేసులు తగ్గినాయని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె కంబాలపల్లి కాన్స్టిట్యుయెన్సీ లక్ష్మీదేవిపల్లి, లక్ష్మీదేవి అమ్మ ఆమె పేరు, కంబాలపల్లి కాన్స్టిట్యుయెన్సీ. ఆమెకు ఒక ఆయన అంగలక్ష్ముడు ఉంటాడు, బాడీగార్డ్ ప్రసాద్ అని, నాగటి పట్టి ఉంటాడు, కానీ జోబులు ఎప్పుడు బాంబులు వేసుకుని తిరుగుతాడు. ఓ రోజు గ్రామంలో ఏదో సమస్య వచ్చింది. వాళ్ళు ఆ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అమ్మ ఆ ఊర్లో కొంచెం మనకు తిరుగుబాటు అవుతుంది, ఎదురు దెబ్బ తగిలేటట్టుంది, ఈ ఎలక్షన్స్ కొంచెం ప్రాబ్లం ఉంటే ఒకసారి ప్రసాద్ పంపించండి అమ్మ అన్నారు. ఆయన పేరు ప్రసాద్. లక్ష్మీదేవి ఏమన్నది తెలుసా మీకు? ఆ ప్రసాద్ బాంబుల ప్రసాద్ గారు ఇప్పుడు ఆ ప్రసాద్ బైబిల్ ప్రసాద్ అని అంటారు. హల్లెలూయా. స్వార్థ ప్రకటిస్తుంటే ప్రజలు మారుతూ ఉన్నారు, గ్రామాలు మారుతూ ఉన్నాయి, జీవితాలు మారుతూ ఉన్నాయి, కుటుంబాలు మారుతూ ఉన్నాయి. నేను సాధారణంగా ఇవన్నీ చెప్తాను. ఒక ఊరికి వెళ్తూ ఉన్నాను, బస్సులో ఉన్నాను. బస్సులో నుంచి అది కూడా విశ్వాసం పనిచేస్తుందని తెలిసి నేను ఇంకొక ఎదురు వేరే గ్రామంలోకి నేను వెళ్ళాలి. నేను కిటికీలో కూర్చున్నాను. ఒక విశ్వాసం నన్ను చూసి అన్న దయచేసి దిగండి అన్నది. నేను అన్న మీటింగ్ టైం అయిపోయింది, నేను వెళ్తున్నానంటే అన్న ప్లీజ్ ఒక్కసారి వచ్చిపోవాలండి, దిగి మా ఊళ్ళో కాలు పెట్టాలండి అన్న. నేను దిగాను. కండక్టర్ చెప్పా, 1 నిమిషం కండక్టర్ ఆపండి అని చెప్పి దిగాను. ఆమె ఏమన్నది తెలుసా? అన్న ఈరోజు నేను కడుపు నిండా నేను అన్నం తింటున్నాను, నా చంటి పిల్ల కడుపు నిండా పాలు తాగుతుందంటే మీరే కారణం అన్నా అన్నది. నేను అర్థం కాలేదు అమ్మ ఏం చెప్తున్నావు అని అంటే ఆమె ఏమన్నది తెలుసా? అన్న మా ఆయన తాగుపోతూ, మా ఆయన తిరిగిపోతూ కష్టపడి పని చేస్తాడన్న, 400-500 రూపాయలు వస్తుంది, కానీ ఇంటికి వచ్చినప్పుడు అన్ని ఖర్చు చేసి ఖాళీ చేతులతో వచ్చేవాడు. ఉట్టి మంచినీళ్ళు దాగి పడుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు మా గ్రామానికి యేసు ప్రభు సువార్త విశ్వాన్ని వారు తీసుకొచ్చారు. మనం మీరు వచ్చారు, మాస్టర్స్ పంపించారు, సువార్త చెప్పారు. మొట్టమొదటి విశ్వాసి మా గ్రామంలో మా ఆయన. ఈరోజు మేము కడుపు నిండా అన్నం తింటున్నాం. దేవుడు పెట్టినారా? నేను విశ్వానికి సపోర్ట్ చేయండి అనేది అనట్లేదు, మా జీతాల కొరకు అనట్లేదు. నేను అంటున్నది ఏంటంటే దేశం మారాలి, గ్రామాలు మారాలి, వ్యక్తులు మారాలి.
అనగా సువార్త ప్రకటించబడాలి. సువార్త లేనిది మీరు ప్రపంచ చరిత్ర చూడండి, ఏ దేశం బాగుపడలే. సువార్త లేనిది ఏ దేశం కూడా దీవించబడలే. ఈరోజు సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారం కుటుంబాలపై ఉంది. నేను అంటాను పిల్లలు జాగ్రత్తగా, ఈ కొన్ని మాటలు నేను ఏమంటారు దేవుడి ప్రేరేపణతో చెప్తూ ఉన్నాను. చాలా మంది ఎంత పిసినారితనం ఉంటారంటే సేవకి ఇవ్వరు. ఆశీర్వదించబడాలి అంటే సేవకి ఇవ్వాలి. ఒక సంఘటన తెలుసు నాకు. చర్చ్ కట్టుతున్నారు, అక్కడ చర్చ్ కడతా ఉన్నారు. ఆ చర్చి కమిటీ పెద్దలందరూ కూడా ఏం చేశారంటే, ఒక ఆయన చాలా ధనవంతుడు ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇస్తాడు అనుకో, చర్చ్ మెంబరే పోయేసి ఆయన దగ్గరికి పోతే ఆయన ఏం లేదు అన్నాడు అంతే. లాంగ్ స్టోరీ షార్ట్, ఒక సమయం వచ్చింది, ఆయన వచ్చి చర్చ్ కంటున్నాడు, నా దగ్గర డబ్బు ఉంది, నా భార్య పోయింది, నా పిల్లలు అందరూ పోయారు, డబ్బు తీసుకోండి అంటే ఆ చర్చ్ వాళ్ళు ఏమన్నా తెలుసా, సార్ కట్టాలనుకున్నాము, కట్టేసాము, ఇక మీ డబ్బులు మాకెందుకు సార్ అక్కర్లేదు అని. నేనేమంటున్నానంటే వెలుగు ఉండగా మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే నన్ను పంపిన వాని పని చేయవలసి ఉన్నది. చీకటి వస్తుంది, అప్పుడు ఎవరము పని చేయలేదు. BHCL, MIG కాలనీ, LIG కాలనీ, HIG కాలనీ సువార్త కొరకు ఎదురు చూస్తూ ఉంది. మన కొలీగ్స్ BHCL లో పనిచేశారు మనతో. ఈరోజు ఆయన మందిర్ టెంపుల్ పోతున్నాడు, నేను చర్చికి వస్తూ ఉన్నావు. నేను అంటూ ఉన్నాను, నీకెంత ధైర్యం? ఎందుకు ఆయన చెప్పట్లేదు? ఎందుకు చెప్పడానికి నువ్వు సాహసించలేదు? ఆయన కొరకు ప్రార్థించామా మనం? క్రిస్మస్ కొంతమంది ఇంకా మంచి ఏమంటారు పండుగ క్రైస్తవులు ఎట్లుంటారంటే, బ్రదర్ వాళ్ళందరినీ మా క్రిస్మస్ కు పిలిచి కేక్ కట్ చేస్తామంట. నీ కేక్ ఎవరికి కావాలా? ఆలోచించమని నేను మీకు మనవి చేస్తున్నాను. థింక్. ఎప్పుడైతే క్రైస్తవులమైన మనం, విశ్వాసమైన మనం, దేవుడు ఎరిగిన వాళ్ళమైన మనం ఆలోచిస్తామో అప్పుడు ఈ ప్రాంతం బాగుపడుతుంది. ఆరోగ్య గురించి గారు ఒక మాట అన్నారు, ఏమనంటే గాసిప్ ద గాస్పుల్ అని అన్నాడు. గాసిప్ ద గాస్పుల్. మాట్లాడుతూ ఒక మాట వదలండి. సమయం తీసుకుని వెళ్ళవలసిన కదా, దానికేదో బట్టలు వేసుకుని బైబిల్ సంచి తగిలించుకుని పోవాల్సిన అవసరం లే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మాట ఎంత బాగుంది తెలుసా? ఆమె ఏమన్నది? ఆమె యేసు ప్రభును ఆమె ఢీకొన్నది, లేక దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆమె ఏమంటుందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు చెప్పండి క్రీస్తు కాడా? తర్వాత ఆ 4వ అధ్యాయం 40 వచనాల్లో వాళ్ళు అంటున్నారు, ఊరోళ్ళందరూ ఆమె దగ్గరికి వచ్చింది, అమ్మా నువ్వు చెప్పిన మాట కాక ఆయనే నిజమైన కదా మెస్సయ్య అని మేము గుర్తించాము. ఏమంటారంటే సో ద సీడ్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, విత్తనము వేయాలి. విత్తనం వేయకుండా ఉంటే అది ఫలింపదు, అది ఫలించదు. నీ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ తో నువ్వు చెప్పాలి, నేను ఈ విధంగా ఉండడానికి కారణం యేసు ప్రభు. నా తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్ళు, మా తాత ముత్తాతలు ఎలా ఉండేవాళ్ళు, ఈరోజు నేను దీవించబడడానికి గల కారణం యేసు ప్రభు. ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యలో వారు మళ్ళా నీ దగ్గరికి పరిగెత్తుకొస్తారు. ప్రొక్లెయిమ్ ద గాస్పెల్. సువార్తను ప్రకటించండి ప్రియులారా. కుటుంబాలుగా మనం చేయవలసిన విషయానికి దిగోదానికి ఇస్తే కాదు, వ్యక్తిగతంగా కూడా మనం ప్రకటించాలి. చివరిగా ఈ మాట చెప్పిన ముగిస్తాను. సో మన పిల్లలకు టీచ్ ద వర్డ్. మనం వాక్యం బోధించాలి. అన్ని బయట బోధిస్తారు, వాక్యం తల్లిదండ్రులుగా నీవు నేను మనమే బోధించగలమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత లాస్ట్గా నేనేం చెప్తూ ఉన్నాను అనంటే, లాస్ట్గా తండ్రుల కదా, డోంట్ బీ ఎ బాస్ టు యువర్ చిల్డ్రన్. అదే మీరు ఇది ఒక్క మాట చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి కదా. డోంట్ బీ ఎ బాస్ టు యువర్ చిల్డ్రన్. నీ పిల్లలు ఎదుగుతున్న కొలది నీ పిల్లలకి ఏ విధంగా ఉండాలా? యూ షుడ్ బికమ్ ఎ ఫ్రెండ్ టు యువర్ చిల్డ్రన్. ఎంతమంది పిల్లలు నానా అని దగ్గరికి వస్తారు? బీ ఎ ఫ్రెండ్, ఇన్వాల్వ్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్.
ఒకసారి విన్నాను నేను, పిల్లలేమో బ్లూ కలర్ సోఫా కావాలన్నారట. అమ్మ అంటే మరి ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు కలిసి రెడ్ కలర్ సోఫా, పిల్లలేమో బ్లూ కలర్ సోఫా కావాలంటే వీళ్ళు రెడ్ కలర్ ఎందుకనంటే మురికి పడ్డ కనపడదు అనేది వాళ్ళ ఉద్దేశం కదా. అది వాళ్ళు చెప్పాలా, కానీ వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ఏం చేశారు, పిల్లలు బ్లూ సోఫా కావాలని అన్నా కానీ రెడ్ సోఫా తెచ్చారు. ఆ ఇంట్లో జరుగుతున్న సంగతి ఏంటి తెలుసా, రెడ్ సోఫా ఉంది కానీ పిల్లలు సోఫా మీద కూర్చోవట్లేదు. ప్రాక్టికల్ వాళ్ళ సజెషన్స్ మనం తీసుకోవట్లే, పిల్లల యొక్క సలహాలు తీసుకోండి. పిల్లల్ని అంటే మన ఎవ్రీథింగ్లో మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. పిల్లలు లిసన్ టు పేరెంట్స్ కదా. తర్వాత చివరికి మనకు అందరికీ తెలిసినట్టుగా మీ పెద్దలను ప్రేమించండి, అప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు. తల్లిదండ్రులను తీసేసినట్టుగా మాట్లాడదు. నీ తండ్రి నీ అంత చదివినోడు కాకపోవచ్చు, నీ అంత అందగాడు కాకపోవచ్చు కదా, నీ అంత తెలివి లేకపోవచ్చు, కానీ నేను కన్నాడు. నీ అమ్మ నిన్ను అన్నది, నీకేం తెలిసే ముసల్దానా అంటారు కొంతమంది కదా. అప్పుడప్పుడు అనిపిస్తారు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. ఈ తప్పేమో ఈ మాటలు నేను కాదని అంటున్నాను, కానీ అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి మనం వెళుతూ ఉన్నాం. జాగ్రత్త జాగ్రత్త. క్రైస్తవ కుటుంబాన్ని మనం కట్టాలి, క్రైస్తవ మాదిరిని మనం ఈ లోకానికి చూపెట్టాలి. లోకం ఎదురు చూస్తూ ఎవరి కొరకు అని అంటే క్రీస్తును ప్రతిబింబించే వారి కొరకు. అర్థం చేసుకున్నాం తలవచ్చు. మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా, మంచి కుటుంబంగా మన పిల్లల్ని మనం పెంచాలి. సంఘంలో ఒక ప్రాముఖ్యమైన మెలకువను దేవుడు దయచేయాలి. మన కుటుంబాలు దేవుడి కొరకైన కుటుంబాలు, స్ట్రాంగ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఉంటామో ఇతరులు మనం చూస్తారు, ఇతరులకు మనం మాదిరిగా ఉంటాము, ఇతరులకు మనం దీవెనకరంగా మనం ఉంటాము. దేవుని బిడ్డలారా, ఆ వ్యత్యాసాన్ని వారు గ్రహిస్తారు, గమనిస్తారు, గుర్తిస్తారు. లోకం కనిపెడుతుంది. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నాతో మీరు స్పెషల్గా మాట్లాడినందుకై మీకు వందనాలు ప్రభువా. మీ ప్రేమ ఎంత గొప్పది. మేము నశించడం మీకు ఇష్టం లేదు. మేము నాయన పెడదారి పట్టి నీకు దూరంగా వెళ్ళడం మీకు ఇష్టం లేదు. కరుణించి, కనికరించి, దయ చూపించి ప్రభువా మాకు ఈ సమయాన్ని ఇచ్చారు. ఈ ఫాదర్స్ డే రోజు ఈ వాక్యాన్ని వినే కృప మా కుటుంబాలను కట్టుకోవడానికే కావలసిన ఆయన మెలకువను మీరు మాకు దయచేయండి తండ్రి. ఓ తండ్రిగా మేము ఒక మంచి ఫాదర్స్గా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మా భార్యలను మీరు మాకు ఇచ్చిన, మా పిల్లలకి ఇచ్చిన తల్లిని మేము ప్రేమించేవారుగా ఆయన మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. మాలో ఉన్న లోటుపాట్లను, పొరపాట్లను దయతో క్షమించండి, సరిచేయండి. చేయవచ్చిన సంఘాన్ని, పిల్లలను దీవించండి. ఆంటీ, శ్యామన్న, సంఘ పెద్దలందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఆశీర్వదించి దీవించి నామాన్ని మహింపరచుకోమని కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.